కారు తాకట్టు పెట్టి లాయర్కి 5 లక్షలు ముట్టజెప్పిన బాలు కేసు వెనక్కి తీసుకున్న ప్రభావతి. ఇదంతా ఎలా జరగబోతుందనేది మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అలర్ట్ వస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీనా సత్యం దగ్గరకు వచ్చి ఎలా అయినా సరే ప్రభావతిని కేసు వెనక్కి తీసుకోమని, తన తమ్ముడు భవిష్యత్తు కాపాడమని సత్యంని వేడుకుంటూ ఉంటుంది. ఇంకా బాలు ఎమోషన్ అవ్వడంతో సత్యంకి బాలు చిన్నతనం గుర్తొచ్చి శివ పరిస్థితి అలా కాకూడదని చెప్పేసి నేరుగా ప్రభావతి దగ్గరకు వస్తాడు. ఇంకా ప్రభావతి ముందుకొచ్చి నేను కేసు వెనక్కి తీసుకోమని అడగడానికి వచ్చాను అనడంతో అనుకున్నాను మీరు దానికోసమే వచ్చుంటారు. నా మీద ప్రేమతో కాదు, మీకు నాకంటే ఆ పూలు అమ్ముకునేదే ఎక్కువ కదా అని ప్రభావతి అంటూ ఉంటుంది. నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. కేసు వెనక్కి తీసుకొని ఇంటికి వచ్చేసాయి. మన ఇంట్లో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించు. ముగ్గురు కొడుకుల్లో ఏ ఒక్కరు తప్పు చేయలేదా? ఎవరు దొంగతనం చేయలేదా? ఎవరి వల్ల మనం ఇబ్బంది పడలేదా అని సత్యం అంటూ ఉంటే, వాడు జైలుకు వెళ్ళి తీరాలి అని ప్రభావతి అంటుంది. వాడు జైలుకు వెళ్తే చదువు ఆగిపోతుంది. చదువు ఆగిపోతే జీవితాంతం దొంగగానే బ్రతకాల్సి వస్తుంది. నువ్వు శిక్ష వేయడం వల్ల సమాజంలో దొంగ అనే ముద్ర పడిపోతుంది. ఎవరు పనివ్వరు, దగ్గరకు రానివ్వరు. దానివల్ల ఆ కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఇప్పటికే నువ్వు కేసు పెట్టడం వల్ల సుమతి జీవితం నాశనం అయిపోయింది. పెళ్ళి ఆపేశారు. నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకోవడం వల్ల ఒక కుటుంబం ప్రశాంతంగా బ్రతకగలుగుతుంది అని సత్యం అనడంతో, సరే మీరు ఇంత చెప్పాక కూడా నేను మొండి పట్టుదల పట్టుకొని కూర్చుంటే బాగోదు. మీ మీద ఉన్న గౌరవంతో కేసు వాపస్ తీసుకుంటాను అని ప్రభావతి అనడంతో, నిజంగానే ఈ మాట అంటున్నావా అని సత్యం సంతోషపడుతూ ఉంటాడు. నిజంగానే అంటున్నాను. వాడి మీద కేసు లేకుండా నేను చూస్తాను, కానీ ఒక్క షరతు అని ప్రభావతి అనడంతో, ఏంటది అని సత్యం అడుగుతాడు. ఆ పూలు అమ్మే మీనా మన ఇంట్లో ఉండకూడదు అని ప్రభావతి షరతు పెట్టడంతో సత్యం షాక్ అవుతూ ఉంటాడు. అలాంటి ఇంటి నుంచి వచ్చిన మనిషి మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని ప్రభావతి అంటుంది. మీనని పంపించేస్తే మరి బాలు ఎక్కడికి వెళ్తాడు అని సత్యం బాధపడుతూ ఉంటే, వాడిష్టం, భార్య ముఖ్యం అనుకుంటే వాడు కూడా వెళ్తాడు అని ప్రభావతి చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది. బాలు మన కొడుకు, ఇది చాలా తప్పు ప్రభా. వాళ్ళిద్దరిని విడదీయలేను, అలా అని ఇద్దరిని బయటికి పంపించను లేను అని సత్యం అంటాడు. చూడండి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది నాకు అనవసరం. దొంగల కుటుంబంలోని అమ్మాయి నా ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదు. ఉండమని హక్కు బాలుకి కూడా లేదు అని ప్రభావతి అంటూ ఉంటే, నాకు కూడా లేదా అని సత్యం అంటాడు. మీరు నన్ను ఇలా ఇరికించకండి. నేను కేసు వాపస్ తీసుకోవాలంటే ఆ మీనా ఇంట్లో ఉండకూడదు. ఇంకా నా నిర్ణయం మారదు. మీరే తేల్చుకోండి అని ప్రభావతి అంటుంది. మొండితనం కూడా ఒక రోగి లక్షణం. దానికి చెంప దెబ్బే పరమ ఔషధం. ఆ చెంప నీదైంది కాబట్టి కామాక్షి ముందు కొట్టలేక వెళ్ళిపోతున్నాను. మీనాని ఇంట్లో నుంచి పంపించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నువ్వు కేసు ఎలా వాపస్ తీసుకోవో నేను చూస్తాను అంటూ సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే కామాక్షి సత్యం వెళ్ళిపోవడంతో, ఇంకా మారవా అన్నయ్య, నీకు ఒక అవకాశం ఇచ్చినా కూడా వినియోగించుకోలేదు. అయినా ఆ శివ చేసిన తప్పుకి మీనా ఏం చేసింది? మీనా లాంటి మంచి కోడలు దొరకడం నీకు అదృష్టం అంటూ కామాక్షి ప్రభావతిని తిడుతూ ఉంటుంది. మరోవైపు శృతి, రవి ఇంటికొస్తారు. మీనా అయితే బాలుకి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో శృతి వాళ్ళు రావడంతో, రా శృతి, రా రవి, మీకు కూడా కాఫీ పెట్టుకొస్తాను అంటూ మీనా వెళ్ళబోతూ ఉంటే, ఇంకా శృతి, సారీ మీనా, ఆ రోజు ఆంటీ నిన్ను అన్ని మాటలన్నా మేము ఏమి చేయలేకపోయాం. మీ తమ్ముడు చేసిన దానికి నువ్వు బాధపడాల్సి వస్తుంది. మేము చాలా ఫీల్ అవుతున్నాం అంటూ శృతి, రవి ఇద్దరు కూడా మీనా పరిస్థితికి బాధపడుతూ ఉంటారు. అత్తయ్య అన్నదానికి మీరు మాత్రం ఏం చేస్తారు? ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అంటూ మీనా బాధపడుతూ ఉంటే, మరి శివని ఎలా బయటకు తీసుకొస్తారు అని రవి అంటూ ఉంటాడు. లాయర్ని కలిసి వస్తున్నాం, కేసు వాపస్ తీసుకుంటే శివ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేదని లాయర్ చెప్పారు అని బాలు అంటే, కేసు వాపస్ తీసుకోవడం అంటే అమ్మే కదా కేసు పెట్టింది, అమ్మ వాపస్ తీసుకుంటుందంటావా
దీనికి అమ్మ ఒప్పుకుంటుందా అని రవి అంటూ ఉంటే, అదే నాన్నతో చెప్పాం, నాన్న మాట్లాడడానికి వెళ్ళారు, ఎలా అయినా అమ్మని ఒప్పిస్తారని అనుకుంటున్నాం అని బాలు అంటూ ఉంటే, ఇంకా ఇంతలో సత్యం రానే వస్తాడు. అదిగోండి మావయ్య గారు వచ్చేసారు అని మీనా అంటుంది. ఇంకా బాలు మీనా అత్తయ్య ఏమన్నారు, కేసు వాపస్ తీసుకుంటామన్నారా అని అడుగుతూ ఉంటే, ఇంకా సత్యం బాధపడుతూ, అది ఎంత మొండిదో మీకు తెలుసు కదా, కేసు వాపస్ తీసుకోవడానికి దానికి మనసు రావట్లేదనుకుంటా, ఎంత చెప్పినా సరే వినట్లేదు, మొండిది అని సత్యం అంటూ ఉంటాడు. పోనీ మీరొకసారి అడగలేకపోయారా అని బాలు అంటూ ఉంటే, అడిగాను, కేసు వాపస్ తీసుకోవాలంటే మీనా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది, ఆ కండిషన్కి నేను ఒప్పుకోలేదు, మీనా వెళ్ళిపోతేనే తను కేసు వాపస్ తీసుకుంటుందంట, ఈ ఇంటికి వస్తుందంట, అదొక రాక్షసి అని సత్యం అంటూ ఉంటాడు. ఇంకా మీనా బాలు కేసు వాపస్ తీసుకోలేదని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక తర్వాత మీనా బాలు కలిసి లాయర్ దగ్గరకు వస్తారు. మా అమ్మ కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, ఇప్పుడు ఏం చేయమంటారు అని బాలు అడుగుతూ ఉంటే, చెప్పాను కదా ఇంకో ఆప్షన్ డబ్బులు, కాకపోతే ఎక్కువ ఖర్చు అవుతుంది అని లాయర్ అనడంతో, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి లాయర్ గారు, తన భవిష్యత్తుని మేము కాపాడాలి అని బాలు అంటూ ఉంటే, ఓ 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని లాయర్ చెప్పడంతో, 5 లక్షల అంటూ బాలు మీనా షాక్ అవుతూ ఉంటారు. ఇది మామూలు కేసు కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, దీన్ని మనం క్లియర్ చేయాలంటే రెండే దారులు చెప్పాను, ఒకటి కేసు వాపస్ తీసుకోవడం, రెండోది డబ్బులు ఖర్చు పెట్టడం, మీ అమ్మాయి ఎలాగో ఒప్పుకోలేదు కాబట్టి రెండోది డబ్బులే, మీరు ఎలా అయినా సరే డబ్బులు అరేంజ్ చేసుకోండి, నేను కేసు లేకుండా చేస్తానని లాయర్ చెప్పడంతో, సరే లాయర్ గారు మాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి బాలు మీనా అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక బాలు రాజేష్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాడు. అయితే రాజేష్ బాలుని తీసుకొని ఒక అతని దగ్గరికి వస్తాడు. ఇక బాలు తన కారు తాకట్టు పెట్టి అతని దగ్గర నుంచి 5 లక్షల డబ్బు కోవడంతో, కారు అమ్మితేనే అంత ఖరీదు చేయదు, 2 లక్షల వరకు అయితే నేను అరేంజ్ చేయగలనని చెప్పడంతో, సరే అని సంతకం పెట్టి బాలు అతని దగ్గర నుంచి 2 లక్షలు తీసుకొస్తాడు. ఇంకా తర్వాత సత్యం కూడా ఎంతో కొంత డబ్బులు కూడబెట్టి బాలు మీనాలకి ఇస్తూ ఉంటే, అయ్యో మామయ్య గారు మీరెందుకు కష్టపడుతున్నారు అని మీనా బాధపడుతూ ఉంటుంది. నాకు తోచినంత సహాయం నేను చేస్తున్నానమ్మా, నీ తమ్ముడు నాకు కూడా కొడుకు లాంటి వాడే, నాకు చేతనైన సహాయం నేను చేయగలుగుతున్నాను, ఏమనుకోకుండా ఈ డబ్బులు తీసుకో అని సత్యం అనడంతో, ఇంకా మీనా చాలా థ్యాంక్స్ మావయ్య గారు, మీరైనా అర్థం చేసుకున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. మరోవైపు పార్వతి సుమతి కలిసి డబ్బుల కోసమని వాళ్ళ దగ్గర ఉన్న మిషన్ని, పూల కొట్టుని ఒక వ్యక్తికి అమ్మేస్తారు. ఇంకా అతను 50,000 ఇచ్చి కొనుక్కొని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే, ఇంకా ఇంతలో అక్కడికి బాలు రావడంతో, ఏం చేస్తున్నారు, అదెందుకు తీసుకెళ్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. చెవిని విడిపించాలంటే 5 లక్షల వరకు అవుతాయని మీనా చెప్పింది బాబు, మా దగ్గర అంత డబ్బులు లేవు, అందుకే ఇదిగో ఈ మిషన్ అమ్మితే అయినా ఎంతో కొంత డబ్బు వస్తుందని చెప్పేసి అమ్మేశామని పార్వతమ్మ అనడంతో, ఇంకా బాలు దానికి ఒప్పుకోక అతనికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేసి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా పార్వతమ్మ, వాడు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, నువ్వు మమ్మల్ని దేవుళ్ళా ఆదుకుంటున్నావు అంటూ పార్వతమ్మ చేతులు జోడించి మరీ దండం పెడుతూ ఉంటుంది. ఇక మీనా బాలు కలిసి డబ్బులు తీసుకొని లాయర్ దగ్గరకు వస్తారు. లాయర్ గారు 4 లక్షల వరకు మేము డబ్బులు సర్దుబాటు చేయగలిగాం, మిగిలింది మీకు ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తాం, దయచేసి ఏమీ అనుకోకుండా ఈ డబ్బులు తీసుకొని కేసు క్లియర్ చేయండి అని బాలు అంటూ ఉంటే, సరే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి, నాకు అప్పచెప్పారు కదా అంతా న్యాయమే జరుగుతుంది, త్వరలోనే మీ తమ్ముడిపై కేసు లేకుండా నేను కొట్టేసేలా చూసుకుంటాను కదా అంటూ లాయర్ బాలు మీనాలను అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా తన పియ్యేతో, ఆ ప్రభావతి ఇల్లు తెలుసా అని అడగడంతో, తెలుసు సార్, రండి తీసుకెళ్తాను అంటూ పియ్యే లాయర్ని ప్రభావతి దగ్గరకు తీసుకొస్తాడు. ఇంకా ప్రభావతి, ఎవరు మీరు, ఎందుకు ఇలా వచ్చారు అని లాయర్ని అడుగుతూ ఉంటే, ప్రభావతి అంటే మీరే కదా, మీతో కొంచెం మాట్లాడాలి అని లాయర్ అంటూ ఉంటాడు. ప్రభావతి అంటే నేనే అండి, లోపలికి రండి, కూర్చోండి, ఎవరు మీరు లాయర్ అంటున్నారు, మా రోహిణి తరపు మలేషియా లాయరా అని ప్రభావతి అడుగుతూ ఉంటే, కాదు, మీ చిన్న కోడలు మీనా తరపు వాళ్ళ తమ్ముడికి సంబంధించిన లాయర్ని అని లాయర్ చెప్పడంతో, ఇంకా ప్రభావతి మొహం మార్చుకుంటూ, ఆ పూలు అమ్ముకునేది నాకేమీ కాదు అని అంటూ ఉంటుంది. ఇక లాయర్, మీరు కేసు వాపస్ తీసుకోండి అని అంటూ ఉంటే, నేనెందుకు వాపస్ తీసుకోవాలి, వాడు జైలుకు వెళ్ళాలి, వాడికి బుద్ధి రావాలి అని ప్రభావతి అంటూ ఉంటుంది. మీరు
కేసు పెట్టడం వల్ల మహా అయితే ఓ 2 నెలలు జైల్లో పెట్టి పంపించేస్తారు. దానివల్ల మీకేమొస్తుంది? అదే కేసు వాపస్ తీసుకుంటే మీకు నేను డబ్బులు ఇస్తాను అని లాయర్ అనడంతో, ఏంటి డబ్బులు ఇస్తారా అని ప్రభావతి షాక్ అవుతూ ఉంటుంది. అవును, మీరు గనక ఈ కేసు వాపస్ తీసుకుంటే నేను మీకు డబ్బులు ఇస్తాను అని లాయర్ అనడంతో, ఎంత ఇస్తారు? 2 లక్షలు ఇస్తారా అని ప్రభావతి అడుగుతుంది. సరే 2 లక్షలు ఇస్తాను, అంతకు మించి ₹1 కూడా ఇవ్వలేను అని లాయర్ అంటే, 2 లక్షల అంటే నేను ఎంత అడిగితే అంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అనవసరంగా 2 లక్షలు అడిగి నోరు జారి తక్కువకి ఒప్పుకున్నానేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇదిగోండి ఈ పేపర్స్పై సైన్ పెట్టి కేసు వాపస్ తీసుకున్నట్టు సంతకాలు కావాలి అని లాయర్ అంటూ ఉంటే, మీరు డబ్బులు ఇవ్వండి, నేను ఎక్కడ సంతకాలు పెట్టాలో అక్కడ పెట్టేస్తానని ప్రభావతి అంటుంది. ఇదిగోండి మీరు అడిగిన 2 లక్షలు, కాకపోతే సంతకాలు పెట్టాల్సింది ఇక్కడ కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను కేసు వాపస్ తీసుకుంటున్నట్టు ఒప్పుకొని అక్కడ సంతకాలు పెట్టి ఎలాంటి కేసు లేకుండా చెయ్యండి అని లాయర్ చెప్పడంతో, సరే నేను ఒప్పుకుంటుంది డబ్బుల కోసం కాదు, చిన్నపిల్లాడు కాలేజీకి వెళ్ళి చదువుకోవాల్సిన వాడి భవిష్యత్తు పోతుందని చెప్పేసి ఒప్పుకున్నాను, అంతేకాని ఈ 2 లక్షల కోసం కాదు అని ప్రభావతి అంటూ ఉంటే, మాకు తెలుసులేమ్మా, నువ్వైతే కేసు వాపస్ తీసుకో, వెంటనే స్టేషన్కి వెళ్ళు అని లాయర్ చెప్తారు. సరే ఈ విషయం మన మధ్యనే ఉండాలి, నాకు డబ్బులు ఇచ్చినట్టు మీరు బయట ఎవరికి చెప్పకూడదు, ఎవరికి తెలియకూడదు అని ప్రభావతి కండిషన్ పెట్టడంతో సరే అంటూ లాయర్ ఒప్పుకుంటారు. ఇక ప్రభావతి 2 లక్షలు కామాక్షికి ఇచ్చి దాచిపెట్టమని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. మరోవైపు బాలుకి లాయర్ ఫోన్ చేసి, మీ అమ్మగారు కేసు వాపస్ తీసుకునేలా చేశాను అని చెప్పడంతో ఇంకా బాలు చాలా సంతోషపడుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటే, ఎందుకలా అరుస్తున్నావు అని మనోజ్ అంటూ ఉంటాడు. కేసు వాపస్ తీసుకున్నారు, అందుకే ఈ సంతోషం అని బాలు అంటూ ఉంటే, కేసు వాపస్ తీసుకోవాల్సింది అమ్మ ఎప్పటికీ అలా చేయదు అని మనోజ్ అంటూ ఉంటాడు. ఇక మీనా సంతోషపడుతూ ఉంటే, ఇప్పుడే కదా అమ్మ వాపస్ తీసుకోనని చెప్పిందని నాన్న చెప్పారు, ఇప్పుడేంటి కేసు వాపస్ తీసుకున్నారని మళ్ళీ అంటున్నావు అని రవి అడుగుతూ ఉంటే, నేను చెప్పాను కదా టైమే అన్నింటికీ సమాధానం చెప్తుందని, బాధ అనేది కొంతకాలమే, దానికి కొంత టైం పడుతుంది, టైం వచ్చాక బాధలన్నీ తీరిపోతాయి అని శృతి అంటూ ఉంటుంది. చాలా బాగా చెప్పావమ్మా, దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది అని సత్యం అంటూ ఉంటాడు. అదే నాకు డౌట్ అంకుల్, అసలు అత్తయ్య ఎందుకు కేసు వాపస్ తీసుకున్నారు అని రోహిణి అంటూ ఉంటే, ఏం రోహిణి నీకేమైనా బాధగా అనిపిస్తుందా? కేసు వాపస్ తీసుకోవడం వల్ల నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అని మీనా అంటూ ఉంటుంది. నేను అనేది అది కాదు, కేసు వాపస్ తీసుకోనని ఆంటీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, ఇప్పుడు కేసు వాపస్ తీసుకున్నారని మీరు చెప్తుంటే నాకు ఎందుకో అనుమానంగా ఉంది అని రోహిణి అంటూ ఉంటుంది. నీకు అనుమానాలేమొద్దు, అత్తయ్య మనసు మారిందని సంతోషపడు, అంతేకాని ఇలా కేసు వాపస్ తీసుకున్నందుకు ఏడవకు అని మీనా అంటూ ఉంటుంది. నాన్న అమ్మ కేసు వాపస్ తీసుకుంది కదా, ఇప్పుడైనా అమ్మని ఇంటికి పిలువు నాన్న అని బాలు అంటూ ఉంటే, పోరా, ఏ మొహం పెట్టుకొని వెళ్ళిందో తనే తిరిగి వస్తుంది, కోడల్ని బయటికి పంపించమని చెప్పింది కదా, తనకి బుద్ధొస్తే కానీ మళ్ళీ తిరిగి ఇంటికి రాదు అని సత్యం అంటూ ఉంటాడు. అవును మామయ్య, మీరు వెళ్ళి అత్తయ్యని దగ్గరుండి తీసుకురండి అని మీనా అంటూ ఉంటే, ఏంటమ్మా నేనేమైనా వెళ్ళిపోమని చెప్పానా, తనే అలిగి వెళ్ళిపోయింది, మనసు కుదుట పడితే తనే తిరిగి వస్తుందిలే అని సత్యం అంటాడు. మీరు వెళ్ళకపోతే మానేయండి, నేనే వెళ్ళి తీసుకొస్తాను అని మనోజ్ వెళ్తూ ఉంటే ఇంకా బాలు అడ్డుపడి, రే నువ్వు కానీ వెళ్తే అమ్మ రాదు, నాన్నే వెళ్ళాలి అంటూ మనోజ్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు. నాన్న మీరు వెళ్ళి పిలిస్తే అమ్మ ఖచ్చితంగా వస్తుంది, వెళ్ళండి అని బాలు అంటూ ఉంటే, నేను వెళ్ళేదే లేదు, తానే తిరిగి వస్తుంది, నేనేమైనా బ్యాగ్ సర్దుకొని పొమ్మన్నానా, ఆకలిస్తుంది, నువ్వు భోజనం వడ్డించమ్మా, తప్పుకోరా అంటూ సత్యం వెళ్తాడు. మరోవైపు సుమతి శివపై కేసు వాపస్ తీసుకోవడంతో చాలా సంతోషపడుతూ వాళ్ళ అమ్మ పార్వతమ్మతో చెప్తూ ఉంటుంది. ఇంకా పార్వతమ్మ చాలా సంతోషంగా దీపం వెలిగించి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంతలో శివ ఇంటికి వచ్చేస్తాడు. అమ్మ నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను, కావాలని నేను చేయలేదు అని శివ ఏడుస్తూ ఉంటే ఇంకా పార్వతమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. ఇక బాలు మీనా సుమతి అంతా కూడా సంతోషపడుతూ ఉంటారు. బావా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి అంటూ శివ బాలు కాళ్ళపై పడతాడు. పిచ్చేమైనా పట్టిందా, నువ్వు చిన్న పిల్లాడివి, ఊరికే కాళ్ళ మీద పడతావేంటి, తప్పు చేసే ఒప్పుకోవాలి, ఇలా కాళ్ళ మీద పడకూడదు, అర్థమైందా, నువ్వెప్పుడు తలెత్తుకొని బతకాలి, అర్థమైందా అని బాలు అంటూ ఉంటే
శివ, మీ బావ ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటారా? మన నాన్న స్థానంలో ఉండి ఎప్పుడూ నిన్ను గమనిస్తూనే ఉండేవాళ్ళు. నీకు తండ్రి లాంటి వారా అని మీనా అంటూ ఉంటే, మీనా ఇప్పుడు అవన్నీ ఎందుకు? శివ జైలుకు వెళ్ళలేదు, మా అమ్మ కేసు వాపస్ తీసుకుంది, అదే మనకి సంతోషం. సరే అదంతా వదిలేయండి. ఇక నుంచి నువ్వు వేవి మనసులో పెట్టుకోవద్దు. బాగా చదువుకోవాలి, సరేనా? బాగా చదువుకొని ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి మీ అక్క పేరు నిలబెట్టాలి. మీ అక్క ఎంత కష్టపడింది మీకోసం, మీ అక్క కష్టాన్ని నువ్వే తీర్చాలి, అర్థమైందా అని బాలు అంటూ ఉంటే, సరే బాబా, నువ్వు చెప్పినట్టే చేస్తానని శివ అంటాడు. వదిన గారు కేసు వాపస్ తీసుకోవడం వల్ల శివ మళ్ళీ తిరిగి ఇంటికి రాగలిగాడు. ఆవిడకి ముందు కృతజ్ఞతలు చెప్పాలని పార్వతమ్మ అంటూ ఉంటే, అవునండి, అత్తయ్య గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి, పదండి వెళ్దామని మీనా అంటుంది. ఇంకా అంతా కూడా కలిసి ప్రభావతి కోసం వెళ్తారు. మరేం జరగబోతుందనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.